మనలో చాలామంది అనేక సందర్భాల్లో నవ్వుతూ ఉంటాం, కోపపడుతూ ఉంటాం, మౌనంగా ఉంటాం. మరి ఈ నవ్వు వెనక ఉన్న బాధని, ఆ కోపంలో ఉన్న ప్రేమని, ఆ మౌనం వెనుకున్న ఆలోచనని అర్థం చేసుకునే మనుషులు ఉన్నారా లేదా అనేది కూడా మనం గమనించాలి. ఈ కోపాన్ని మనం ప్రదర్శించినప్పుడు కోపం వెనుకున్న ప్రేమని ఎవరైతే గుర్తించగలుగుతారో వాళ్ళే మన మనుషులు. నవ్వు వెనుకున్న బాధను కూడా ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళే మన మనుషులు. ఇది కూడా ఒక రకమైన తత్వం. ఏమీ చేయలేని స్థితిలో మౌనంగా ఉన్నప్పుడు ఆ మౌనం వెనుకున్న ఆలోచన కూడా ఎవరైతే గుర్తిస్తారో